హలో అండి, హెల్తీగా గోధుమ పిండితోటి బిస్కెట్స్ అయితే చేసేద్దాం. చాలా తక్కువ టైంలో ఈ బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయండి. అవి ఎలాగో చూసేద్దాం. దీనికోసం ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పుతోటి షుగర్ వేసుకుంటున్నాను. అలాగే అదే కప్పుతోటి పాలనైతే తీసేసుకొని బాగా మరిగించుకోవాలండి. పాలన్నీ మరిగిపోయి మనకు అందులో ఉన్న షుగర్ అంతా కరిగిపోవాలి. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ కనుక నచ్చకపోతే మీరు షుగర్నైనా సరే పౌడర్ చేసేసి డైరెక్ట్ పాలల్లో మిక్స్ చేసేసుకొని వేసుకోవచ్చు. తర్వాత ఇంకొక బౌల్లోకి వేసేసుకొని అందులోనే ఒక 3 స్పూన్స్ నెయ్యిని అయితే వేస్తున్నానండి. మీరు నెయ్యి ప్లేస్లో వెన్నపూసనైనా సరే వేసుకోవచ్చు. తర్వాత షుగర్ మనకి ఎక్కువగా స్వీట్ అనిపించకుండా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం మనకి కరిగిపోయిన తర్వాత ఒకసారి స్పూన్తో అయితే కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడైతే నేను ఈ క్వాంటిటీకి తగ్గట్లుగా 3 కప్స్ అయితే నేను గోధుమ పిండిని వేసుకుంటున్నానండి. ఇది నేను ఇంటి దగ్గర గోధుమలు తీసుకొచ్చి ఆడించిన పిండి అండి. సో నాకు 3 కప్స్ అయితే సరిపోయింది. ఇలా అయితే మొత్తం మనము పాలల్లో పిండి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. మరీ సాఫ్ట్గా ఉండకుండా అలా అని టైట్గా ఉండకుండా మన కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగైతే చూసుకోవాలండి. ఎక్కువ సాఫ్ట్గా ఉన్నా కూడా మనకు ఆయిల్ అనేది పీల్చేస్తుంది. ఈ విధంగా ఉంటే మనకు ఆయిల్ అనేది అస్సలు పీల్చకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా కొంచెం పిండిని అయితే తీసేసుకొని చపాతీలాగా చేసుకోవాలండి. మనకి పల్చగా ఉండకుండా ఎక్కువ మందంగా ఉండకుండా మీడియం సైజు ఉండేలాగా చూసుకోవాలండి. ఇలా మొత్తాన్ని కూడా మనం చపాతీ కర్రతోటి ప్రెస్ చేస్తూ చేసేసుకోవాలి. చూసారు కదా, మనం దీనికైతే ఎట్లాంటి పిండి అనేది యూజ్ చేయకూడదు. పిండి కలిపిన తర్వాత నానాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడైతే నేను ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనకి ఏ సైజు అయితే బిస్కెట్స్ కావాలో ఆ సైజులో నైఫ్తో అయితే కట్ చేసేసుకోవాలి. ఇలానే నేను కొంచెం పిండిని తీసేసుకొని చేసుకున్నానండి. ఈలోపు మనకు ఆయిల్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం మనకు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న బిస్కెట్స్ అన్నిటినీ అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం వేసినమ్మటే బిస్కెట్స్ని కదపకుండా కాసేపు ఉన్న తర్వాత కదిపితే మనకు అవి విరిగిపోకుండా ఇలా నీట్గా వచ్చేస్తాయి. ఇవి చాలా త్వరగానే వేగిపోతాయండి. ఇవి వేగేలోపు మనం ఇంకో సైడ్ ఇంకొన్ని బిస్కెట్స్ రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ కలర్ అయితే వచ్చేసాక నేను వీటన్నిటిని ఆయిల్లో నుంచి తీసేసుకుంటున్నాను. మీరు షుగర్ ప్లేస్లో బెల్లంనైనా సరే యూస్ చేసి బిస్కెట్స్ అయితే చేయొచ్చండి. టేస్ట్ అయితే ఏమీ చేంజ్ ఉండదు, యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. ఈ విధంగా అయితే అన్ని బిస్కెట్స్ని చేసేసుకున్నాను. చూసారు కదా, చాలా సింపుల్గా అన్ని ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే మనకి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి.